అందరికీ నమస్కారం. ఒంగోలు వైసీపీకి సంబంధించి ఒంగోలు వైసీపీ నియోజకవర్గంలో అన్ని కమిటీలు పూర్తి చేయడం జరిగిందని, మరి దాదాపుగా 7కు పైగా కూడా అనుబంధ కమిటీలను జిల్లా కమిటీకి అనుబంధంగా అన్ని కమిటీలను గ్రామాల్లో నియోజకవర్గంలో మరి డివిజన్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు తెలిపారు. అదేవిధంగా ఈ రోజు 30 మంది కోఆర్డినేటర్లను కూడా కొంత బాధ్యతలు కేటాయించామని, అదేవిధంగా గరిష్టంగా కూడా 2-3 గ్రామాలు, అదేవిధంగా 2 డివిజన్లకు ఒక కోఆర్డినేటర్ను నియమించుకొని మరి వారికి కూడా కొంత సౌలభ్యంగా ఉండేటువంటి పనులు అప్పచెప్పడం జరిగిందని, రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో కూడా వైసీపీని బలోపేతం చేసేందుకు కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అనుబంధ కమిటీలు మరి ఒంగోలులో పూర్తి కావటం కూడా కొత్తగా బాధ్యతలు చేపట్టి, అంటే చుండూరు రవి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి మరి సంవత్సరం గడుస్తున్న వేళ నియోజకవర్గంలో అనుబంధ కమిటీలు, అదేవిధంగా జిల్లా కమిటీలు వీటన్నిటిని కూడా పూర్తి చేసుకొని ఆయన మరింతగా వైసీపీలో ఉన్నటువంటి లీడర్షిప్ ను ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే గ్రామాల్లో వైసీపీ లీడర్షిప్ బలోపేతం కావాలి, డివిజన్ లో బలోపేతం కావాలి, అదేవిధంగా మండలంలో బలోపేతం కావాలి. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా బాధ్యతలు చేస్తూ వారికి కూడా కొంత లీడర్షిప్ ప్రోత్సహిస్తూ కూడా చుండూరు రవి సైన్యాన్ని తయారు చేసుకున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఒంగోలులో వైసీపీ ఏ కార్యక్రమం పెట్టినా కూడా భారీగా జన సమీకరణ చేయాలి. ఎందుకంటే ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు కాబట్టి ఒంగోలులో వైసీపీ ఆధ్వర్యంలో ఏదైనా ర్యాలీ కానీ ఇతరతర నిరసన కార్యక్రమాలు, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంపై ఏదైనా నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా ఒంగోలు వైసీపీకి ఒక సైన్యాన్ని కూడా చుండూరు తయారు చేస్తున్నారనేది మరి ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో కూడా తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరి వైసీపీ ఫుల్ బెడ్జెడ్ గా కూడా అన్ని కమిటీలు పూర్తి చేసుకొని, మరి ఎందుకంటే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఒంగోలు మున్సిపాలిటీ కూడా మనకు త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో చుండూరు రవి ఆధ్వర్యంలో కూడా భారీగా జన సమీకరణ చేయాలి. భారీగా కూడా వైసీపీని మరి గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి బలోపేతం చేయాలంటే అనుబంధ కమిటీలన్నీ పూర్తి చేసుకోవాలి. ఓ అడుగు ముందుకేసి ఆయన మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనుబంధ కమిటీలు పూర్తి చేసుకోవటం రాబోయే రోజుల్లో వైసీపీ దూకుడు పెంచనుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. జగనన్న పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ కేడర్ నిర్మాణం, అదేవిధంగా అనుబంధ సంఘాలు గ్రామ స్థాయి వరకు గ్రామ అనుబంధ కమిటీలతో సహా ప్రతి గ్రామం, ప్రతి డివిజన్లో కనీసం 7 తగ్గకుండా అనుబంధ సంఘాలని మరియు ఆ కమిటీలని త్వరితగతం పూర్తి చేసి, పట్టణ అనుబంధ కమిటీలు, మండల అనుబంధ కమిటీలు వాటిని కూడా పూర్తి చేసి వాళ్ళందరికీ ఫోటోలు, ఆధారు, ఓటర్ ఐడి కార్డులు అన్నీ ఇస్తే రాష్ట్ర పార్టీకి ఈ నెలాఖరులోపు సమర్పించాలని తలిచి కార్యక్రమం మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. దానికి ఒక 30 మంది కోఆర్డినేటర్లుగా, అంటే ప్రతి 2 గ్రామాలకి, చిన్న గ్రామాలైతే 3-4 డివిజన్లకి, 2 డివిజన్లకి ఒక కోఆర్డినేటర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆ కోఆర్డినేటర్లు మరియు గ్రామ డివిజన్ అధ్యక్షులతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. దీంట్లో రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల్లో ఉన్న వాళ్ళని, సీనియర్ నాయకులందరినీ కోఆర్డినేటర్లు చేశాం. జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల్ని కానీ వేరే ఫుల్ టైం పని ఉండే వాళ్ళని కాకుండా కొంచెం సీనియర్ లీడర్లు, వెసులుబాటు ఉన్న వాళ్ళందరినీ అకామిడేట్ చేయడం జరిగింది పార్టీకి ఉపయోగించుకోవడానికి. ఇది ఎంత త్వరితగతిన పూర్తయితే అంత త్వరగా గుర్తింపు కార్డులు వస్తాయి. పార్టీ కార్యాచరణ కూడా ఈ 2వ సంవత్సరం నుంచి స్పీడ్ అందుకునే అవకాశం ఉంది. ఈ పాటికే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి భాగవతాలు, అబద్ధాలు, అసత్యాలు అన్నీ ఒకదానికొకటి నిరూపితమవుతా ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు 2023లో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తా, అదే డయాస్ మీద జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారు కూడా ఆయన 26కి నేను మళ్ళీ పూర్తి చేస్తాను 26వ సంవత్సరం కల్లా అని చెప్పటం, రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా నేను హైదరాబాద్ ఎయిర్పోర్టు స్థాపించాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన చేసుకుంటున్న అదృష్టం అని ఆయన చెప్పింది రికార్డు అందరికీ ఉంది. అయితే ఈ సంవత్సరంలోనే ఎయిర్పోర్ట్ కట్టినట్టు
అది చంద్రబాబు కట్టినట్టు, దాన్నంట మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపేస్తే ఈయన కట్టాడంట. ఇట్లాంటి అబద్ధ ప్రచారాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ఇవాళ వీడియోలు ఉన్నందువల్ల ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. లేకపోతే ఈనాడు జ్యోతి పేపర్లు అచ్చంగా అయితే ప్రజలకి కళ్ళకు గంతలు కట్టగలిగే వాళ్ళు. ఇవాళ సోషల్ మీడియా మాధ్యమాలు, వీడియో రికార్డ్స్ అన్నీ ఉన్నందువల్ల అబద్ధాలన్నీ ఒక్కోటి అర్థమవుతూ ఉన్నాయి. అదేవిధంగా మన కళ్ళెదురుకు కనపడుతుంది రామాయపట్నం పోర్టు కూడా పూర్తవచ్చింది. మన జిల్లాలో 4 పోర్టులు పూర్తవుతున్నాయి, హార్బర్లు పూర్తవుతున్నాయి. కట్టిన మెడికల్ కాలేజీలన్నీ ఒకరోజు మొన్న మీ అందరికీ తెలుసు, అయ్యన్న పాత్రుడు ఎక్కడ మెడికల్ కాలేజ్ అంటే జగనన్న 1,00,000 మందితో పోయి మెడికల్ కాలేజ్ ఎక్కడో చూపించాడు. ప్రజలందరూ 1 కోటి సంతకాలతోటి కట్టిన మెడికల్ కాలేజీలు ఉంచండి రా బాబు అని 1 కోటి సంతకాలు పెట్టి ప్రజలు చూపించారు. కళ్ళు ఊసుకుపోయిన చంద్రబాబు తను కళ్ళకు గంతలు కట్టుకొని ఎదుటోళ్ళ గంతలను అనుకొని భావిస్తా ఉన్నాడు. అది తప్పు అని సందర్భంగా తెలియజేస్తున్నా.